వన్ థింగ్ ఏంటంటే ఎక్కువ సార్లు వాష్ చేయడం వల్ల కొన్నిసార్లు డ్రైనెస్ కూడా పెరగొచ్చు. Doctor, monsoon is coming now. How do you think the skin changes and what should be the changes in our routine? సో బేసికలీ మాన్సూన్ వల్ల హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది, దాని వల్ల ఆయిలీనెస్ పెరగొచ్చు. సో కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. క్లెన్జర్ అయినా మాయిశ్చరైజర్ అయినా కూడా ఈ సీజన్ లో లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ వాడుతూ డీసెంట్ జెంటల్ క్లెన్జర్స్ వాడుకుంటే సరిపోతుంది. అండ్ సన్ స్క్రీన్స్ కూడా హెవీ సన్ స్క్రీన్స్ అవాయిడ్ చేయాలనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఆల్ ద హ్యూమిడిటీ. సో కొంచెం లైట్ సన్ స్క్రీన్స్, లైట్ మాయిశ్చరైజర్స్ విల్ బి మోర్ సూటబుల్. Anyway, it's cloudy. So do we really need a sunscreen? మన ఇండియాలో సన్ స్క్రీన్ వాడకుండా ఉండే రోజులు 0 ఉంటాయి బికాస్ ఎంత మబ్బు ఉన్నా కూడా సన్ రేస్ అనేవి దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది మన స్కిన్ మీద. సో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. Pores look bigger during rainy season. సో పోర్స్ లుక్ బిగర్ ఇన్ రైనీ సీజన్ బికాస్ ఆఫ్ ఆల్ ద స్వెట్ అక్యుములేషన్. దాని వల్ల కొంచెం పెద్దగా కనిపించవచ్చు. What are the treatments we can do? పోర్స్ కి ఎసెన్షియలీ మైల్డ్ గా ఉంటే లేజర్ టోనింగ్ అట్లాంటివి సరిపోతాయి. దాంతో పాటు కాంబినేషన్ లాక్నే స్కార్స్ అట్లా ఉంటే సమ్ టైమ్స్ మాయిశ్చరైజర్ ఎక్కువ చేస్తాం. Is it okay to skip moisturizer during this humid weather? సో మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేయాలా చేయకూడదు అనేది మీ స్కిన్ టైప్ బట్టి ఉంటుంది. ఫేస్ వాష్ ఎంత చేసినా కూడా చాలా ఆయిలీగా ఉంటుందంటే మేబీ యూ కెన్ స్కిప్ ఇట్. బట్ డ్రై స్కిన్ ఉండి మీకు జస్ట్ అంత హెవీగా అనిపించొద్దు అదంటే యూ కెన్ ఆప్ట్ ఇన్ ఫర్ అ లైట్ మాయిశ్చరైజర్ అండ్ లైట్ సన్ స్క్రీన్ రాదర్ దెన్ కంప్లీట్ గా స్కిప్ చేయడం కన్నా.